research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. కాచిగూడ చనిపోయిన శ్రీకాంత్ స్టంట్స్ చేస్తూ చనిపోయాడు. అయితే దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ హరిచంద్ర గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు మేడం నమస్తే. హలో సార్ నమస్తే. చెప్పండి, ఇప్పుడు వీళ్ళది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ఈ ఫేమ్ వల్ల వాళ్ళు చాలా తలకెక్కించుకొని దాని తర్వాత వీళ్ళు స్టంట్స్ బైక్స్ పైన స్టంట్స్ చేస్తూ అతను ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా నిన్న అతని పైన కొన్ని కేసులు ఉన్నాయని కూడా మనకు వెలుగులోకి వచ్చింది, సమాచారం కూడా అందింది. దాని ప్రకారం రౌడీ షీటర్గా అతని పేరు అయితే కేసులో నమోదై ఉంది. అంటే కొన్ని గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా పిటి కేసులు, ఇవన్నిటిపైన ఆయన కేసు పైన అసలు ఏం జరిగిందని నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన ఆ క్రమంలో రౌడీ షీటర్ ఎలా అంటారు అని చెప్పి నా పైన దాడి చేశారు, అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడారు, ఇలా చాలా నానా రచ్చ చేశారు. అంటే ఇదంతా అక్కడున్న అనుచరులు, అంటే చనిపోయిన అతని పేరు అది రౌడీ షీటర్ ఏంటో అదని మనం తేల్చాల్సిన విషయం కాదు, అది ఎవరు పోలీసులు తేల్స్తారు. అయినప్పటికీ అతను చనిపోయే టైంకి ఆయన పాకెట్లో ఒక పెద్ద తల్వార్, అంటే ఏదైతే చిన్న కత్తి దొరికింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ జనరేషన్లో ఈ యంగ్స్టార్స్ ఎందుకు కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు, రౌడీ షీటర్స్ అని చెప్పుకుంటున్నారు, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు. మొన్నటికి మొన్న అఖిల్ పైల్వాన్ కేసు కూడా అలానే జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఫస్ట్లీ ఆయన స్టంట్సే ఆయన ప్రొఫెషన్ లాగా డెవలప్ చేసుకుండు అని తెలుస్తుంది. అండ్ ఆయన అపియరెన్స్ అది కూడా చూస్తుంటే ఈ సీమ్స్ టు బి ఎక్స్ట్రీమ్లీ కొంచెం నార్మ్స్కి విరుద్ధంగా పోయినట్టు, కొంచెం ఈ సీమ్స్ టు బి హ్యావ్ లిటిల్ కేర్ అబౌట్ ద సొసైటల్ నార్మ్స్ కానీ రూల్స్కి కానీ. సో లైక్ యూ సెడ్ దేర్ ఈజ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ టు ఇట్లాంటి బిహేవియర్స్. ఇక అది ఎందుకు అవుతుంది అంటే ఇట్ కుడ్ బి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, గ్రోయింగ్ అప్ ఇయర్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు, అకాడమిక్స్లో కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు. సో ప్రాపర్ గ్రోయింగ్ అప్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం వల్ల జనరలీ దే గెట్ ఇన్ టు సర్టన్ రాంగ్ పాత్. బట్ ఈయన హీ వాజ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ పాపులారిటీ, ఆయన చేసిన స్టంట్స్తో చాలా పాపులర్ అయ్యిండు కాబట్టి హీ వాజ్ ప్రాబబ్లీ సీయింగ్ ఇట్ యాజ్ అ వ్యాలిడేషన్. దాంతో నేను అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్, ఇందుకే ఫాలోవర్స్ వస్తున్నారు కదా అన్న దాంట్లో వ్యాలిడేషన్, విచ్ వాజ్ అన్ఫార్చునేట్లీ నాట్ ద రైట్ వ్యాలిడేషన్. అది చెప్పడానికి ఒకరు చెప్తే వినడానికి కూడా ఆయన రెడీ ఉన్నాడు అనుకోను నేను. సో ఆ క్రమంలో హీస్ జస్ట్ ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ డిస్పైట్ సర్టన్ పోలీస్ కేసెస్ ఉన్నాయి, అవి ఉన్నాయని తెలిసినప్పటికి కూడా హీ వాజ్ నాట్, అంటే దీన్ని ఆపుదాము అన్నది వాళ్ళకి లేకపోవడం. మీ సెకండ్ క్వశ్చన్ అంటే దాని తర్వాత మీ పైన అంటే మీ వాట్ ఎవర్ జర్నలిస్ట్ల పైన వాళ్ళు చేసిన అటాక్స్ అనుకోండి, అవి అనుకోండి, ఇట్స్ మోర్ లైక్ కొంచెం మాబ్ మెంటాలిటీ లాగా కూడా ఉండొచ్చు. సడన్గా ఒకరెవరో వాడు బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ద రిమైనింగ్ పీపుల్ ఆల్సో దే గెట్ అ లిటిల్ మోర్, నేను ఇట్లా అనాలనేమో, ఇట్లా రియాక్ట్ కావాలనేమో అని సబ్కాన్షియస్గా దే జస్ట్ ఫాలో దట్ వన్ పర్సన్. అట్లా అంటే మీరు యువర్ 1 or 2 ఇండివిజువల్స్, దే ఫెల్ట్ దే వర్ ఇన్ అ స్ట్రాంగర్ పొజిషన్, వాళ్ళు ఎక్కువ నంబర్ కనిపించేసరికి దే టెన్ టు బికమ్, అంటే నేను అది పవర్ఫుల్ అన్న ఫీలింగ్, సప్రెస్ చేయవచ్చు అన్న ఫీలింగ్లో కొందరు పోతారు. ప్రాబ్లీ దట్స్ వాట్ హ్యాపెండ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఈ సోషల్గా వీఆర్ చాలా అంటే వీఆర్ గోయింగ్ డౌన్ విత్ రిగార్డ్స్ టు, అంటే కంప్లీట్ డిస్రిగార్డ్ రూల్స్కి కానీ, ఆడ పోలీస్ స్టేషన్ ముందే ఇట్లా చేసిండ్రు అంటే విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. అదేవిధంగా ఒక జనాలు అంటే ఇప్పుడు రౌడీ షీటర్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు, దానికి మనం వీఆర్ నో బడీ టు జడ్జ్ దట్. కానీ ఒక మనిషి ఎంతవరకు కత్తి పెట్టుకొని తిరగచ్చు అంటే బహిరంగ ప్రజలందరూ ఉన్నాక ఒక మనిషి పాకెట్లో కత్తి పెట్టుకుందని మనం ఏమంటారు? ఎందుకంటే నేను వాళ్ళని అడగడం కూడా జరిగింది, ఎందుకని కత్తి పెట్టుకుంటున్నారు అంటే ఇట్స్ ఫర్ ద సేఫ్టీ. అంటే అందరికీ శత్రుత్వం ఉంటుంది, మీకు ఉంటుంది, మాకు ఉంటుంది, అలాంటప్పుడు కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు? యా దట్ అగైన్ ఇట్ కుడ్ బి ఆయన ఇనిషియల్గా అది ఇప్పుడు మనకు ఆయన పెట్టుకొని తిరిగిండని నౌ దట్ వీఆర్ అవేర్. సో ఐ ఆల్వేస్ క్యారీయింగ్ ఇట్ ఆర్ ఆ రోజు క్యారీ చేసిండా వీఆర్ నాట్ ష్యూర్. కానీ అదే అంటే నేను ఏం చేసినా నడిచిపోతుంది, పోలీసులు పిలుస్తుండ్రు, వార్నింగ్ ఇస్తుండ్రు, దట్ డిడెంట్ సీమ్ లైక్ అ బిగ్ థింగ్ ఆయన మైండ్లో. సో హీ వాజ్
నేను ఇంతమంది నాకు ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అన్న భావన ఉన్నప్పుడు దే గెట్ లిటిల్ ఓవర్ టేకెన్ బై ద రియాలిటీ కొంచెం దూరంగా దే కైండ్ ఆఫ్ సెన్స్, కొంచెం ఒక సెన్స్ ఆఫ్ హై కానీ సెన్స్ ఆఫ్ ప్రైడ్ కానీ, సో ఆ దాంట్లోకి పోయినప్పుడు దే గెట్ క్యారీడ్ అవే. సో అందులో నాకు ఇక రూల్స్ లేవు. సో ఎస్, ఇట్స్ నాట్ సేఫ్ అఫ్ కోర్స్. ఆయన యాక్చువల్లీ ఈ ఇన్ఫ్లుయెన్స్ని హీ కుడ్ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు సంథింగ్ నైస్, సంథింగ్ పాజిటివ్. ఆ స్టంట్స్ చేసుకుంటూనే సేఫ్టీని ప్రమోట్ చేస్తుండే, హెల్మెట్ వేసుకోను, వాట్ ఎవర్ హీ కుడ్ హ్యావ్ డన్ ఆల్ దట్. అన్ఫార్చునేట్లీ హీ డిడ్ంట్ ఫాలో దట్ పాత్. ఆ స్టంట్స్ కూడా చాలా డేంజరస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా బైక్స్ నడిపే వాళ్ళు చాలా ప్యాషనేట్ ఉంటారు, చాలా లవ్తో చేస్తారు ఈ స్టంట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా అవుట్స్కట్స్లో మోస్ట్లీ జరుగుతుంటాయి. ఏదైతే ట్రాఫిక్ ఏరియాలో స్టంట్స్ చేయడం చాలా రూల్స్కి వ్యతిరేకం. అదేవిధంగా అతను హెల్మెట్ వేసుకోకపోవడము, ఒక్క హ్యాండ్ వదిలేయడం, దాని తర్వాత బండి మీద నించొని వీల్స్తో అతను బ్యాలెన్స్ చేసుకోవడము, ఇదే విధంగా దీనివల్ల ప్రజలకు కూడా ఇబ్బందే. ఎందుకంటే అతను ఫాలో అవ్వట్లేదు, దానివల్ల ప్రజలు కూడా చాలా పానిక్ అవుతారు. అరే ఈయనేంటి అలా వదిలేసి నడిపిస్తున్నారు అని ఒక భయం ఉంటుంది. ఇతననే కాకుండా చాలామంది అలానే బైక్ల మీద స్టంట్స్ చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు ప్రజలని అని చెప్పొచ్చు. ఏమంటారు మేడం దీని నుంచి అంతా? అసలు ఈ మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటి అంటే, కుటుంబ నేపథ్యం సరిగా ఉండకపోవడము, భద్రమైన బాల్యం లేకపోవడం. అంటే ఈ శ్రీకాంత్ అనేవాడు హఠాత్తుగా ఒక 21 ఏళ్ళ అబ్బాయి కాదు కదా. పుట్టినప్పటి నుంచి అతని కుటుంబంతో అతను కుటుంబంలో పేదరికం కారణంగా అతనికి ఏ గుర్తింపు లేకుండా ఉండడం జరిగి ఉంటుంది. అయితే ప్రతి మనిషికి ఏంటంటే తనకొక సొంత ఐడెంటిటీ కావాలని ఉంటుంది. కుటుంబం ద్వారా కావచ్చు, తండ్రి ద్వారా కావచ్చు, తల్లి ద్వారా కావచ్చు. చిన్నప్పుడు చెప్తుంటారు కదా స్కూల్లో, మా ఫాదర్ ఆ ఉద్యోగం చేస్తారు, ఈ ఉద్యోగం చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. వాళ్ళకి ఏ ఐడెంటిటీ ఉండదు. అలా అయిపోయిన తర్వాత వీళ్ళకి సరైన చదువులు అవ్వవు. ఇప్పుడు చదువు ద్వారా కూడా ఐడెంటిటీ తెచ్చుకుంటాం మనం, ఆటల ద్వారా పాటల ద్వారా తెచ్చుకుంటాం. అలాంటి అవకాశం ఏమీ లేనప్పుడు నాకు ఒక ఐడెంటిటీ కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలనే తాక్తాట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటి ప్రమాదకరమైన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికోసం ఎంత సాహసమైన, అది వాళ్ళ ఉద్దేశంలో అది నార్మల్ అనుకుంటారు వాళ్ళు, మనకి చూసే వాళ్ళకి అది సాహసంలో అనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా నేనేం చేసైనా సరే నలుగురిలో నేను గుర్తించబడాలి, అది ఒక ఉద్దేశంగా వెళ్ళిపోతుంది. ఇది ఎంత ప్రమాదము, ఒకవేళ నాకు ఈ దీనిలో ప్రమాదం జరిగితే, నాకు ఏదైనా అయితే నా తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఏమనుకుంటారు, ఏమవుతుంది, మరి చుట్టూ ప్రపంచం మా అమ్మని మా నాన్నని మీరు మీ అబ్బాయిని సరిగ్గా పెంచలేదని అంటారా, ఇలాంటి ఫియర్ ఏమీ ఉండదు అనమాట ఇట్లాంటి వాళ్ళకి. ఈ లేకుండా వీళ్ళు మళ్ళీ ఇలా చేసేదాన్ని ఇంకా కొంతమంది చేత ఒప్పించే ఒక సమూహాన్ని ఏర్పరచుకుంటారు. ఒక మాస్ హిస్టీరియా లాగా అనమాట. వీళ్ళందరూ అంటే వీడు ఏం చేసినా అది కరెక్ట్ అంటారు వాళ్ళు. అలాగే ఫాలోవర్స్ అని వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఇది మొత్తం ఏంటి, అసలు ఒక భయం అనేది లేకపోవటం. ప్రతి మనిషికి ఏదో ఒక ఏరియాలో ఒక భయం అనేది ఉండాలి. ఇలాంటి వాళ్ళకి కానూన్ అన్న, పోలీస్ అన్న, వ్యవస్థ అన్న అసలు ఎలాంటి భయం ఉండదా? భయం, బాధ్యతలు ఏమి ఉండవా? అంటే వీళ్ళకి కుటుంబం అన్న మొదటగా కుటుంబం నేర్పాలి ఇట్లాంటి, తర్వాత స్కూల్కి వెళ్తే స్కూల్లో నేర్పించాలి. అలాగే ఇంకా పెరిగిన తర్వాత వాళ్ళు పై చదువులకు వచ్చి లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోవడం అనేది ఉంటుంది. కానీ ఈ అబ్బాయి విషయంలో అలాంటివి ఏవి ఉన్నట్లు కనిపించట్లా. ఇప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే తల్లిదండ్రులు అరకొరగా చదువుకుని ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏంటి చట్టం, ఇప్పుడు ఒక మనిషిని భయం అన్నా నడిపిస్తుంది, భక్తి అన్నా నడిపిస్తుంది. వీళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు. మరి ఇలాంటి కండిషన్లో వీళ్ళు ఇలాగే అయిపోతారు, ఇదే కరెక్ట్ అనుకుంటారు. అంటే ఏ గుర్తింపు లేని చోట అసలు మనం ఎవరమో, మనం ఏంటి అనేది ఆ గుర్తింపు కోసం ఎంత సాహసమైనా చేస్తారు. పైగా వీటన్నిటిని మించి ఒక ఊరిలో ఇలా సాహసం చేసే అబ్బాయి ఉన్నాడు అని పక్క బజారుకి కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు, లేదంటే పక్క ఊరికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత, ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేసిన తర్వాత అది చదువుకి, డబ్బుకి, దేనికి సంబంధం లేని విషయం అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ కొనేసేసి ఈ స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ చేసేసేసి ఇది అందరికీ బహిరంగపరుస్తున్నారు. అంటే తద్వారా వీళ్ళు ఎక్కువ పాపులారిటీ, అంటే నాకు ఎన్ని లైక్లు వచ్చినాయి, వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్
పేజ్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఇవన్నీ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళకి ఏం తెలుసు అంటే చెప్పలేము వాళ్ళకి. కానీ ఇవన్నీ ఆపరేట్ చేయడం అయితే వచ్చేస్తుంది. దీనివల్ల వీళ్ళకి విపరీతంగా చాలామందికి నేను తెలుసు అనే ఒక భావం ఏంటి అంటే, వాళ్ళందరూ లైక్ పెట్టారు అంటే నేను చేసేది కరెక్ట్గా ఉంచు అంటే అతను అప్రూవల్ని వాళ్ళ ముందు పెడుతున్నాడు, వాళ్ళు కూడా లైక్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు లైక్ చేస్తారు, నేను ఇలా చెయ్యాలనుకున్నా నేను చేయలేకపోతున్నాను, వాడు ఎవడో చేస్తున్నాడు అని దానికి వాళ్ళు లైక్ చేస్తారు. వాళ్ళు లైక్ చేసేసరికి వీడియో ఏమనుకుంటాడు, నన్ను ఇంత లైక్ చేస్తున్నారు. పైగా వీళ్ళు ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోవటం, అసలు విపరీతంగా ఆ టాటూలు వేయించుకోవడం, ఇవన్నీ ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు ఎవరైతే మీ మీదకి మాబ్గా వచ్చారు అంటున్నారో వాళ్ళందరూ దాదాపు నాకు అర్థమైనంతలో ఏదో ఒక ఏరియాలో ఇలాంటి ప్రమాదకరమైన లైఫ్ స్టైల్లోనే ఉండుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా డేంజరస్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళ మాట తీరు కూడా చాలా ఇబ్బంది పెట్టేలాగా అబ్యూజివ్ మాటలు మాట్లాడుతూ, అంటే వాళ్ళు ఇప్పుడు నాతోనే చేసిన వాళ్ళు సొసైటీలో ఇంకెంతమందికి చేశారో. అంటే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, అసలు ఏం జరిగిందని నేను ప్రశ్నించాను. అసలు మీరు మా వాడి గురించి ఎలా తప్పుగా చెప్తారు, అసలు ఏం జరిగిందో కూడా చెప్పండి అంటే కూడా దే వర్ నాట్ రెడీ. అంటే అది యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేదు. నేను ఇప్పుడు అటాక్ చేయాలి, వాళ్ళందరూ ఒకళ్ళు సిండికేట్ అయిపోయి 200 మెంబర్స్ నేను అటాక్ చెయ్యాలి అని ఒక మైండ్ సెట్లో వెళ్ళిపోయారంటే ఏది మంచి చెడు అని ఆలోచించే వాళ్ళకి అంత టైం కూడా లేదు. లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా దే వర్ నాట్ రెడీ. అందరు కలిసి ఒక మనిషిని హార్మ్ చేయడానికి అంతే ఒక మనిషిని కిల్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిందో మనం చెప్పొచ్చు. అదే ఇంతకుముందు మాబ్ మెంటాలిటీ అనుకున్నాం కదా, అన్ఫార్చునేట్లీ అదే దాంట్లో ఆ ఫ్లోలో జస్ట్ గెట్ క్యారీడ్ అవే. సో దాంట్లో భాగంగానే మీరు చెప్తుంది వినే పరిస్థితి కూడా ఉండదు. మీరు కరెక్ట్ చెప్తుండ్రు అసలు ఏం చెప్తుండ్రు అనేది కూడా వాళ్ళు వినకుండా ఎవరో ఒకడు ఇఫ్ ఇన్స్టిగేట్ చేస్తే దే జస్ట్ కంటిన్యూ దట్ సేమ్ దాంట్లో పోతారు. సో హోప్ఫుల్లీ అట్లీస్ట్ విల్ గెట్ సమ్ అంటే గ్రాడ్యువల్లీ అంటే జరిగిన టైం గడుస్తున్న కొద్ది కొంచెమైనా సెన్స్ ఇట్ సింక్స్ ఇన్ కదా, వాళ్ళకి అర్థమవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ హోప్ఫుల్లీ సమ్ లెసన్ క్యాన్ బి లెర్న్డ్ వేర్ మనిషి ఎక్కడ రాంగ్ పోయిండు, ఎక్కడ చేంజ్ చేయవచ్చు దాన్ని, అట్లాంటిది మనం ఫాలో కాకుండా. సో పోలీస్ కూడా ఐ థింక్ అంటే దే డూ దేర్ బెస్ట్, కానీ ఇంకొంచెం కూడా ఫర్మ్గా ఉండే ప్రయత్నం చేయవచ్చు అనుకుంటా. ఆయన డిస్పైట్ అంటే ఎంత పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా గల్లీకి ఒకళ్ళు ఇలా తయారయ్యారు అంటే నేను కొంచెం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే నేను చాలా పవర్ఫుల్ ఏమో, బికాస్ నన్ను పీపుల్ గుర్తుపడుతున్నారు అంటే ఐ హ్యావ్ సమ్ క్యాలిబరిటీ, అంటే నాలో ఏదో ఉంది వీళ్ళకి నచ్చుతుంది అంటే ఐఎమ్ మోర్ పవర్ఫుల్ అని ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది సొసైటీ మీద చాలా పడుతుంది. అంటే అతను ఒక్కడే కాకుండా అతని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అమ్మో ఇలానే నేను చెయ్యాలేమో, ఇలా చేయకపోతే నన్ను రికగ్నైజ్ చేయరేమో, నేను చాలా పవర్ఫుల్ అండ్ ఇలాంటి మైండ్ సెట్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంటుంది. అంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారో అదేవిధంగా హౌ షుడ్ దే ఓవర్కమ్ ఇట్. బికాజ్ చాలామంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఈజీగా. ఫ్రమ్ 5th క్లాస్ నుంచి చిన్న పిల్లలకు కూడా ఆపరేట్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఏదైనా బ్యాడ్ సాంగ్ వింటే కూడా వాళ్ళు అదే పాడతారు. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్. యాజ్ అ పేరెంట్గా కూడా కొంచెం దీంట్లో వాళ్ళ హస్తం ఉండాలి. ఎందుకంటే పిల్లలు చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని కొంతమంది పేరెంట్స్ చదువుకోకపోయినా కొంతమంది పేరెంట్స్ నా పిల్లలను చదివించాలని అనుకుంటారు. మరి కొంతమంది మాత్రం నేను చదువుకోలే నా పేరెంట్స్ చదువుకోకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎడ్యుకేషన్ కూడా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. లైక్ శ్రీకాంత్ విషయమే తీసుకుంటే అతను చదువుకోలేడు, డిస్కంటిన్యూ. దాని తర్వాత టాటూస్ వేసుకోవడం, అందరికీ టాటూస్ వేయడం, రోడ్ పైన స్టంట్స్ చేయడం, సో ఇలా అతని లైఫ్ అయిపోయింది. ఇంతకుముందు మేడం చెప్పినట్టు కృష్ణకుమారి గారు బాల్యం నుంచి ఐ థింక్ ఇట్ ప్లేస్ అ రోల్ గ్రోయింగ్ అప్ ఇయర్స్లో ఎట్లుంటుంది అండ్ వాళ్ళ ఇంట్లో ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక బ్రోకెన్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ మధ్యలోనే కాన్స్టెంట్గా గొడవలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒక డ్రంకర్డ్ ఫాదర్ ఉన్నాడు, అబ్యూజివ్ ఫాదర్, అబ్యూజివ్ రిలేషన్షిప్లో పెరుగుతున్నప్పుడు ఆ కంఫర్ట్ ఆ కేర్ ఇంట్లో లేనప్పుడు దే ట్రై టు గో అవుట్. వాళ్ళ ఏజ్ కన్నా ముందే మెచ్యూర్ కావడం జరుగుతుంది. అంటే
నార్మల్ చైల్డ్హుడ్ ఉండదు ఇంకా వాళ్ళది. సో దే టెన్ టు గెట్ ఇన్ టు ఈజీగా అట్రాక్ట్ అవుతారు బ్యాడ్ హ్యాబిట్స్కి. సో ఇప్పుడు ఈ మనిషికి ఐఎమ్ షూర్ ఆ 30,000-40,000 ఫాలోవర్స్లో ఎంతోమంది చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు, 10-11 year olds ఉండొచ్చు. దే హార్డ్లీ నో వాట్ అంటే రైట్ ఏంది రాంగ్ ఏంది. సో డెఫినెట్గా పేరెంటల్ గైడెన్స్, పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్ అ వెరీ వెరీ బిగ్ రోల్. అండ్ లైక్ యూ సెడ్ ఈ సాంగ్స్ ఇవి కూడా పేరెంట్స్ డోంట్ రియలీ అండర్స్టాండ్ ఎక్కడ మనము అంటే దీనికి ఒక ఫిల్టర్ పెట్టాలి అని. ఎట్లాంటి పాటలైనా పిల్లలు పాడుతున్నారు, పిల్లలు ఆ పాటలు డాన్స్ చేస్తున్నారు అండ్ ఎవ్రీవన్ సీమ్ అంటే అది నార్మల్ లాగానే బిహేవ్ చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా పడబోతుంది డాన్స్. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే ఆ రోజు అతను చనిపోయిన తర్వాత కూడా సుమారుగా వేలాది మంది వచ్చారు. అంటే ఒక మనిషి మంచి చేస్తే వస్తారు, చెడు చేసినా కూడా వస్తారు. దట్ ఈస్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. అయితే ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు ఆల్రెడీ మనకు తెలుస్తుంది, ఆ మనిషి మంచి చేస్తే, చెడు చేసినా కూడా తెలిసిపోతుంది. ఎవరైతే ఈ చెడు చేసిన వాళ్ళని కూడా ఫాలో అవి మేము కూడా ఒక దాదాలం, మాకు ఒక పవర్ఫుల్ ఉంది అనే వాళ్ళకి ఏం చెప్తాం అసలు? వీళ్ళు ఎందుకంటే ఈ సొసైటీలో వీళ్ళు మారడమే కాకుండా వీళ్ళు అందరినీ మార్చేస్తున్నారు. వీళ్ళ వల్ల సొసైటీకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. దీని నుంచి ఎలా బయటకు వస్తాం? అదేవిధంగా వీళ్ళకి చట్టం అంటే భయం ఉండదా? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? అసలు చట్టం గురించి వీళ్ళకి తెలిసే అవకాశమే లేదండి. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులకి దాని మీద పెద్ద గౌరవం ఉండదు, తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ పిల్లల గురించి అంత పట్టించుకోవడానికి ఉండదు. సరే వీళ్ళు ఏదో వీధి బడిలో చదువుకుని ఏదో ఒకటి చేసి ఎక్కడో చోట ఒక 10వ తరగతి వరకు చదివితే 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం. ఇప్పుడు మనం పోయినసారి దిశ ఎన్కౌంటర్ టైంలో 4 అబ్బాయిల్ని ఎన్కౌంటర్ చేశారు. మరి మామూలుగా గమనిస్తే కనుక ఆ వయసు పిల్లలు 2 మైనర్లు ఉన్నారు, దాంట్లో 2 మేజర్లు ఉన్నారు. అసలు మైనరు అప్పటికి ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఆ పిల్లోడు. క్లీనర్లుగా పనిచేస్తున్నారు వాళ్ళు, లారీలు దీంట్లో. అసలు ఇంత చిన్న వయసులో వీళ్ళు పనికి ఎలా వెళ్ళారు? ఈ పనికి ఎందుకు తల్లిదండ్రులు పంపించారు? పంపించవలసిన పరిస్థితి ఏంటి అంటే సింపుల్గా మనకు పేదరికం అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పేదరికంలో వచ్చిన పిల్లలకి ఏమి వాళ్ళకి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఏముంటుంది లైఫ్లో? ఒక నెలకు ఒక 10,000 సంపాదించారనుకోండి, తల్లిదండ్రులకు ఎంతో కొంత ఇస్తారు. వీళ్ళు శుభ్రంగా బీర్లు తాగడము, చాలా 13 సంవత్సరాల నుంచినే బీర్లు తాగడము, గంజాయి తీసుకోవడము ఈ సెక్షన్స్లో చాలా మామూలు అయిపోయింది. ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏముంటుంది? ఇంకా తినడం, తాగడం. ఈ స్మార్ట్ ఫోన్లో ఓటీటీలో చాలా పిక్చర్స్ రిలీజ్ అవుతున్నాయి. చాలా ఈజీగా పోర్న్ చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది? అదే సందర్భంలో వీళ్ళు మత్తులో ఉన్న సందర్భంలో ఒక అమ్మాయి అలా వెళ్తుంది అనుకోండి, అది చెయ్యొచ్చు చేయకూడదు అని తెలిసే వయసు కాదు వీళ్ళని. అంటే ఒక వ్యక్తిని ఎంత నేరస్తుడిగా చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు నేరస్తులుగా అవడానికి అవకాశం ఉంది. దీనిలో మంచి పౌరులుగా అవడం అంటే మిరకిల్లా ఉంది. అంటే దీని అర్థం బస్తీల్లో చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకి. ఇప్పుడు కొంచెం ఆటోలు నడుపుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో కొంత చదివించుకోవాలి అని కోరుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ పూర్తి బస్తీల్లో అస్సలు తల్లిదండ్రులు చదువుకోకుండా ఉన్న వాళ్ళ పిల్లలే ఇలా అవుతున్నారు. ఇట్లాంటి చోట ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటర్ఫియర్ కావాల్సిందే. అవ్వకపోతే ఇందాక సార్ చెప్పినట్లు మన దగ్గర యూత్ చాలా ఉన్నారు. యూత్ ఉంటే ఉపయోగం లేదు. ఈ యూత్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పే దిశానిర్దేశం చేసేవాళ్ళు కావాలి. అంటే మెంటర్స్ కావాలి మనకి సమాజంలో. మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది అని. ఇప్పుడు భవిష్యత్తులో ఆశే లేని వాళ్ళు ఎలా అయినా ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటారు. ఇప్పుడు మన ఢిల్లీలో ఒక పిల్లాడు 11 ఏళ్ల పిల్లాడు రోడ్డు పేవ్మెంట్ మీద పడుకున్న అతని దగ్గర నుంచి ఒక 50 రూపాయలు దొంగతనం చేసి తన జేబులో పెట్టుకుని అతన్ని రాయి పెట్టి కొట్టి చంపి అతని ముందు డాన్స్ వేసి ఇది మొత్తం సోషల్ మీడియాలో పెట్టాడు. మనం ఊహించగలమా అసలు? అంటే ఇలా ఉంది. క్రైమ్కి పేదరికానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ పేదరికాన్ని మనం ఇమ్మీడియట్గా మనం ఏమీ చేయలేకపోయినా కనీసం క్రైమ్ని అరికట్టడానికి ఆ బస్తీల్లో
ఇంతకుముందు యూత్ క్లబ్స్ అని ఉండేవి, వివేకానంద యూత్ క్లబ్స్ అని ఉండేవి. ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు. అసలు ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళే లేకుండా అయిపోయారు. ఆ మార్పు కనుక రాకపోతే మన దేశంలో ఎక్కువ యూత్ ఉంటారు, కానీ యూత్కి ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలి ఎలా చేయాలి తెలియదు అన్నప్పుడు చేసే పనులు ఇలాగే ఉంటాయి. మొదట ఈ మార్పు అనేది తల్లిదండ్రుల నుంచి రావాలని ఖచ్చితంగా చెప్తారా? ఎందుకంటే పావర్టీ అని అంటారు. స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, వేకెన్సీస్ కూడా ఉంటాయి సీట్లో, కానీ వాళ్ళకి అక్కడ చదివించాలని ఉండదు, పెద్ద స్కూల్లో చదివించాలని ఉంటుంది, లేదంటే స్కూల్స్కి ఉన్నాక కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు. అంటే పేరెంట్స్ పుషప్ చేయాలి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ పిల్లల్ని భద్రంగా చూసుకునే పరిస్థితులు తల్లిదండ్రులు ఉంటారా? వాళ్ళు పనులు ఎదుర్కొనే పనిలోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జీవనం గడపడమే కష్టం అన్నట్లుంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఇల్లు, విద్య, వైద్యం ఈ 3 అవసరాలు కదా. ఈ బేసిక్ నీడ్స్కి వాళ్ళు సంపాదించే డబ్బులు సరిపోవట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు అసలు చదువు మీద ఏదైనా పెట్టాలి అనే ఉద్దేశం కూడా లేదు. అసలు అంత పట్టించుకోవాలి అనే ఓపికలో వాళ్ళు లేరు. ఎందుకంటే ఖచ్చితంగా చాలా కుటుంబాల్లో 99.9 ఫ్యామిలీస్లో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న పిల్లలకి ఫాదర్ ఖచ్చితంగా తాగుబోతు అయి ఉంటాడు. ఈ తాగుబోతు తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత అతను చూపించే హింస ఏదైతే ఉంటుందో, తల్లి మీద చూపించే హింస ఈ పిల్లాడు చూస్తాడు. పిల్లలు ఎవరైనా సరే చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్కడ చూపించాలి, ఈ కోపం ఎక్కడ, తండ్రి మీద తిరగబడడానికి ధైర్యం సరిపోదు. అందుకని ఇలాంటి పిల్లలే ఉంటారు వాళ్ళ సమూహంలో. వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడుకున్న తర్వాత పీర్ గ్రూప్ అనమాట. ఇంకా ఆ వయసు పిల్లలు ఎలా ఆలోచిస్తారు, మంచి చెడు వాళ్ళకేం తెలుసు అని వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు. అందుకే పేదరికము లో ఉన్నవాళ్ళు కాకుండా వాళ్ళ చేతిలోకి ఈ టెక్నాలజీ రావడం మరీ బాధాకరం అయిపోయింది. వాళ్ళు ఏం చేసైనా సరే మెయిన్ అసలు వీళ్ళు ఇలా అవ్వడానికి మెయిన్ కారణం నేనైతే సినిమాలనే అనుకుంటున్నాను. ఈ సినిమాల్లో వీళ్ళకి అందుబాటులో ఉన్న సినిమాలే కదా, చిన్న వినోదం అది. ఆ వినోదంలో హీరోలు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. ఒకప్పుడు అసలు షార్ట్ టిప్పేసేసి షారూఖ్ ఖాన్ అది పెద్ద ఫ్యాషను. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే షూస్ దగ్గర నుంచి, అంటే వీళ్ళు రేపటి గురించి ఆలోచించకుండా ఈ రోజు సంతోషంగా ఉండడం కోసం ఏం చేయొచ్చు అది చేస్తున్నారు. అందువల్ల ఇంత ఒక రకంగా వాళ్ళకి చేసేది తప్పు ఒప్పు అని తెలియకపోయినా కానీ ఇంకా చెయ్యాల్సిందే అనే పరిస్థితులే ఉన్నాయి మన చుట్టూ పరిస్థితులు. ఇందాక సార్ చెప్పారు పాటల గురించి. అసలు ఇప్పుడు ఈ పిల్లల సంగతి ఒక్క నిమిషం పక్కన పెడితే చాలామంది చదువుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలతోటి డాన్స్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద ముదురు పాటలతోటి అవి తీసి మళ్ళీ పెడుతున్నారు. అవి చూస్తే చాలా బాధ వేస్తుంది. ఎందుకు ఇంత చిన్న పిల్లల్ని ఇంత టెక్నాలజీకి ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? మొన్న కరోనా టైంలోనేమో తప్పనిసరి పాఠాలు కూడా అందులోనే వినవలసిన పరిస్థితి. అంటే మన మీద ఇప్పటికే ఉన్న పరిస్థితులు చాలనట్టు ఇట్లాంటి పరిస్థితులు కూడా వచ్చి చేరటం. ఏది ఏమైనా సమాజంలో ఇవాళ చాలా భద్రత ఉంది, ఇన్సెక్యూరిటీ ఉంది, ఇన్ఫీరియారిటీ ఉంది. ఇప్పుడు కొంతమంది బాగున్న వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళలాగా మనం ఎందుకు లేము, మనం ఎలాగో అవ్వలేము. అవ్వనప్పుడు మనకి ఏదో ఒక ఐడెంటిటీ, మనం మొదలే మాట్లాడుకున్నట్టు ఆ ఐడెంటిటీ కోసం చేసిన దానిలో భాగమే తప్పితే ఇది వేరే ఏమీ లేదు. అని చూడు నాకు ఎంత ధైర్యం ఉందో, నేను ఇలా చేయగలిగాను, ఉంటే ఉంటాను, పోతే పోతాను. ఆ మనస్తత్వం పెరగడం మట్టుకు మంచిది కాదు. దీనికి చాలా ఎక్కువగా ప్రభుత్వాల వైపు నుంచినే రావాలి. వాళ్ళు ఆలోచించాలి అసలు. ఎందుకంటే ఈ పిల్లలే మనకి రేపటి ఆస్తి. ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఇప్పుడు ఈ శ్రీకాంత్ ఒకప్పుడు బాలుడుగా ఉన్న పరిస్థితుల్లో అతన్ని ఎలా ఉంచాలి అనేది ఆ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోవటము, చేయలేకపోవడము. ఇవాళ శ్రీకాంత్ ఇలా తయారయ్యాడు. ఇప్పుడు శ్రీకాంత్కి ఫాదర్ లేడని చెప్తున్నారు, మదర్ ఉంది. ఆ మదర్ పరిస్థితి ఏంటో తనకి హెల్త్ బాగుండదు. అదే కుటుంబ పరిస్థితుల్లో కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది. మరి కుటుంబం బాగుండాలి అంటే వాళ్ళకి సరైన ఉద్యోగం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి సైకలాజికల్గా మార్పులు వచ్చేటప్పుడు ఈ మన కల్చరల్ ఆస్పెక్ట్స్ చాలా ప్రభావితం ఉంటాయి. ఈ సినిమాలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ అసలు వేరే దేశాల్లో ఇన్ని ఫోన్లు అందుబాటులో ఉండవు, మన దేశంలోనే ఉంటుంది. ఫ్రీ డేటా ఇచ్చేశారు ఒకప్పుడు, ఇప్పుడు డేటా కొనుక్కోవాల్సి వస్తుంది.
ఓ పక్కన సిగరెట్లు, ఓ పక్కన గంజాయి, ఓ పక్కన డేటా, ఓ పక్కన మందు, ఓ పక్కన బిర్యానీ, ఇన్ని అవసరాలు వీళ్ళకు ఉంటున్నాయి. దానికోసం ఏ సాహసమైనా చేస్తారు. అంటే ప్రభుత్వం వీటిపైన ఏదైనా క్యాంపెయిన్ చేయడం కానీ అలాంటివి ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా క్యాంపెయిన్ చేయాలి. ప్రభుత్వాల ఉద్దేశం ఏంటి అంటే, ఆ మధ్య షీటింగ్స్ పెట్టింది గవర్నమెంట్ లాస్ట్ టర్మ్లో. షీటింగ్స్ పెట్టిన దానివల్ల వాళ్ళు బస్ స్టాపుల్లో అట్లా డెకాయ్ ఆపరేషన్స్ అవి చేసి వాళ్ళని తీసుకుని రావటము, ఆ తీసుకుని వచ్చిన పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించటం, అది చేయడం వల్ల అసలు మనము చేసేది గుట్టు చప్పుడుగా ఉండదు, గమనిస్తున్నారు, మనల్ని శిక్షిస్తారు అనే ఒక భయం అయితే వచ్చింది, థాట్ అయితే వచ్చింది. కానీ మరి ఈ ఈ ఈ పిల్లల దాకా ఈ విషయాలు ఎల్లుండవు బహుశా. అంటే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే కదా షీటీమ్ అనేది వస్తుంది. అలాంటి పరిస్థితి కూడా అంటే వీళ్ళ పైన అంటే ఏదైతే ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ జనాలు సొసైటీ పైన పడుతుందో వీళ్ళని ప్రభుత్వం పిక్ చేసుకొని అంటే కొంతమందిని లిస్ట్ అవుట్ చేయడం అలాంటిది ఏమన్నా సులువు అవుతుందా? అంటే ఎవరైతే చాలా ఇప్పుడు మొన్నటికి మొన్న రౌడీ షీటర్గా ఉన్నారు, అంటే ఇట్లా దగళ్ళు అని చెప్పుకునే వాళ్ళు, రౌడీ షీటర్స్ అని చెప్పుకునే వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫేమ్ అనేది ఉంటుంది, వాళ్ళ వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళని ముందస్తుగా కొంచెం పిక్ చేసుకొని వాళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు మనము. అవును, అది చెయ్యొచ్చు. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా వచ్చిన ప్రభుత్వం ఒక చిన్న ప్రకటన ఇచ్చింది. ఎవరైనా సరే ఒకసారి పోలీసు దృష్టికి చిన్న నేరం కానీ పెద్ద నేరం కానీ చేసి వస్తే గనక వాళ్ళపైన 6 నెలల పాటు నిఘా ఉంటుంది. ఇది సోషల్ అంటే మనం సామాజిక భద్రత కోసం చేయబోతున్నాము, నేరాలను అరికట్టడం కోసం చేయబోతున్నాము, కాబట్టి ఎవరైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళైతే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న నేరం చేస్తాడు, అతను జైలుకి వెళ్ళి వచ్చేసి బెయిల్ తీసుకుని బయటకు వచ్చి, అంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ లాగా కాకుండా ఇంకొంచెం ముదిరిన వాళ్ళు అయినా సరే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అనే దానికి ఇంతకుముందు ఆ నిఘా ఉండేది కాదు. ఈ మనిషి మళ్ళీ ఇంకొక ఏరియాలోకి వెళ్ళి ఇంకొక నేరం చేసి అలా ఒకే మనిషి మీద 4-5 కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు. కానీ ఈ 4 కేసులు ఉన్నాయి అని గవర్నమెంట్కి తెలియనప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు కదా. అందుకని మేము ఒక అనుమానితుడిని కావచ్చు, ఒక నిందితుడిని కావచ్చు మేము గమనిస్తాము, దానికోసం ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ తయారు చేశామని చెప్తున్నారు. అది ఇంప్లిమెంట్ అయితే కొంతవరకు మనం ఇట్లాంటివి జరగకుండా జరగవు అని కాదు, కొంచెం తగ్గుతాయని నమ్మకం. మొత్తం మీద ఇన్సిడెంట్ని ఎలా చూడాలి డాక్టర్ గారు? మొత్తం మీద అంటే ఇంత జరుగుతుంది, గతంలో కూడా మొన్నటికి మొన్న సొంత భార్యను భర్త చంపేశాడు, అంటే క్రైమ్ రేట్ అనేది ఆల్ త్రూ ద వరల్డ్లో పెరుగుతుంది. అంటే ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎంత డాక్టర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇంపాక్ట్ అనేది జనాలపైన చాలా ఉంది. ఇవంతా మొత్తం ఎలా చూడాలి? అంటే ఓవరాల్ క్రైమ్ రేట్స్ ప్రాబబ్లీ పెరుగుతున్నాయేమో, పెరగడం కన్నా ఎక్కువ ఐ థింక్ మన నోటీస్లకు వస్తున్నాయి. వీఆర్ బికమింగ్, మీ లాంటి వాళ్ళు యూఆర్ బ్రింగింగ్ ఇట్ టు ఎవ్రీబడి. ఆ న్యూస్ ఇంకా కరెక్ట్గా ఉంటుంది కదా లేట్లీ. డెఫినెట్లీ సొసైటీ సివిక్ సెన్స్ ఇవన్నీ డెఫినెట్గా ల్యాగ్ అవుతున్నాయి. వీఆర్ గోయింగ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. పక్కన గురించి నేను ఐ డోంట్ కేర్ అన్న ఫీలింగ్ అవుతుంది. డెఫినెట్గా తగ్గిపోతున్నాయి ఎథిక్స్ అవన్నీ. మనం పేరెంట్స్ ఎంతైతే రోల్ అనుకుంటున్నామో ఐ థింక్ స్కూల్స్ ఆల్సో ప్లే అ బిగ్ రోల్. అకాడమిక్స్ అలోన్ అని కాకుండా సివిక్ సెన్స్, షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్, మన కంట్రీది కానీ, మన ఊరిది కానీ, మన ఇంటిది కానీ, హౌ డు వి షేర్ అ రెస్పాన్సిబిలిటీ, హౌ డు వి కాంట్రిబ్యూట్, ఒక కాజ్కి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఇంకల్కేట్ చేస్తే పిల్లలల్లో విత్ టైం ప్రతి ఒక్కడు ఒక మోడల్ బిహేవియర్ ఉంటుంది అని కాదు, కానీ అట్లీస్ట్ ఇది చేస్తే రాంగ్ అని తెలిసే అంత అయితే ఉండాలి. ఇట్ కాంట్ బి అ లీడర్ ఇన్ ఎవ్రీబడి, కాంట్ బి అ లీడర్, బట్ అట్లీస్ట్ ఐ వోంట్ డూ రాంగ్, ఐ జస్ట్ డూ మై థింగ్ అన్న అది లేకుండా పోతుంది. ఏం చేసినా ఏం కాదు అన్న దాంట్లో ఉండకుండా. అదే విధంగా మొన్నటికి మొన్న 17 years కిడ్ అంటే టీనేజర్ ఏదైతే నాకు లవర్ ఉండాలి అన్న ఒక మైండ్ సెట్తోని ఇంకో అమ్మాయిని, అంటే అది సేమ్ క్లాస్లో చదువుతున్న అమ్మాయి పైన దాడి చేశాడు. నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేవు కదా అని చెప్పి పొడవడం జరిగింది. అంటే స్కూల్స్లో కూడా చాలా మాటకు పిల్లల్ని ఇంజెక్ట్ చేస్తారు, చదువుకోండి చదువుకోండి అని చెప్తారు, కానీ ఎథికల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ అనేవి కూడా ఐ థింక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కొంచెం అంటే కొంచెం
లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఐ థింక్ స్కూల్స్ కూడా రియలైజ్ అయినాయి అంత మొత్తం ఉన్న ఎఫర్ట్ అంతా అకాడమిక్స్ కాకుండా ఆల్రౌండ్ ఉండాలి అనేది స్కూల్స్ కూడా ఐ థింక్ దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్. ఆ క్రెడిట్ ఇవ్వచ్చు, అట్లీస్ట్ ఆ చేంజ్ అయితే కనిపిస్తుంది, కొంచెం అన్న స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం డెఫినెట్గా. ఇది అంటే ఇట్స్ యూనియన్, పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిసి డెవలప్ చేయాల్సిందే. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఎందుకు ఆ క్లాస్ ఎందుకు వానికి ఎక్స్ట్రా క్లాస్ మ్యాథ్సే చెప్పొచ్చు కదా అని పేరెంట్స్ అన్న ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో దట్ క్యాన్ బి అగైన్ వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ క్యాన్ సే అరే మళ్ళీ ఎందుకు ఉట్టి అనవసరంగా. సో యాజ్ అ యూనియన్ కలిసి చేసి యూఆర్ డెవలపింగ్ అ స్మాల్ బాయ్ ఇంటూ సంథింగ్ లైక్ మంచి ఇండివిజువల్గా తయారు చేయడానికి ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ కాంట్రిబ్యూట్. అండ్ మీరు చేస్తున్న వర్క్ అయినా కానీ ఇట్ ప్లేస్ అ బిగ్ రోల్ మేడం చేసేది, బికాజ్ ఐ నో హౌ మచ్ తన రీచ్ ఉంది, తన హౌ మచ్ షీ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ కాజెస్. సో ఇట్లాంటి ఇండివిజువల్స్ ప్లే అ వెరీ బిగ్ రోల్ సేవింగ్ సమ్ పీపుల్ ఫ్రమ్ గోయింగ్ ద రాంగ్ పాత్. గవర్నమెంట్ ఐ థింక్ ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, సెంట్రల్ ఎవరైనా దే ఇంటెన్షన్స్ ఆర్ దేర్ సమ్వేర్ ఎక్కడనో ఐ థింక్ అది లాస్ట్ దాని దాకా ఇంప్లిమెంటేషన్లో అప్పుడప్పుడు ఐ థింక్ అది అవుతుంది కానీ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ హోప్ఫుల్లీ చేంజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, యాక్సెస్ టు ఎవ్రీ వెబ్సైట్ ఈజీగా అంతా. ఇంకొంచెం సెన్సరింగ్ ఉండాలి, ఇంకొంచెము దానిపైన కొంచెము యూనో కాషియస్గా ప్రతి వెబ్సైట్ అలౌ చేయకుండా అంత ప్రతి చిన్నపిల్లలకి ఫోన్ యాక్సెస్ లేకుండా ఉండే ప్రయత్నం ఎట్లనైనా అట్లాంటి రూల్ తీసుకొస్తే బెటర్. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుంది, షీ టీము భరోసా ఇవి తీసుకొచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గాయి చాలా మటుకు. ప్రజలలో కాషన్ వచ్చింది, అమ్మో దే వాచింగ్ అస్ అనేది ఒక భయం ఉంది. అలానే ఎవరైతే గ్యాంగ్ స్టార్స్ ఉన్నారో గ్యాంగులు మెయింటైన్ చేసే వాళ్ళపైన కూడా కొంచెం చర్య తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అవును, అక్కడ దాకా వెళ్ళాలి. ఈ మధ్య రీసెంట్గా యానిమల్ అని ఒక మూవీ రిలీజ్ అయింది, దాని ఎఫెక్ట్ బాగా ఉంది. ఇప్పుడు 17 years ఓల్డ్ బాయ్ ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఇద్దరిని అక్క చెల్లెలిద్దరిని పొడి చేశాడు. ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు. అమ్మో ఇప్పుడు పోలీసులు వస్తే ఎట్లా అని ఆలోచించి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడ్డాడు. కానీ సినిమాలు అలా చూపించలా, ఏం చేసినా కానీ చివరి వరకు హీరోలానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం తీసుకుంటాము, మనకు నచ్చినంత వరకే తీసుకుంటాము. అక్కడెక్కడ పోలీస్ ఇంటర్వెన్షన్ లేదు ఆ సినిమాలో. ఇతను రియల్ లైఫ్కి వచ్చేసరికి రియల్ లైఫ్కి సినిమాకి తేడా ఉంటుంది అని తెలిసేంత పరిజ్ఞానం ఈ పిల్లలకి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాకముందు ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యారు అంటే వాళ్ళు డెఫినెట్గా రాంగ్ పాత్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఏది ఏమైనా సరే ప్రభుత్వాలు మటుకు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మనం షీ టీమ్స్ భరోసా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళనే కాకుండా బస్తీల్లో ఒకప్పుడు వయోజన పాఠశాలలు ఇట్లాంటివన్నీ చాలా ఉండేవి. అంటే ఎవరో ఒకరి సూపర్విజను ఆ బస్తీ మీద ఉండేది. ఇప్పుడు అది తగ్గింది. అది మళ్ళీ తీసుకొస్తే కానీ మనం ఏదో చాలా మారిపోయాము, డెవలప్ అయిపోయాము అనుకుంటున్న ప్రాసెస్లో మనం మళ్ళీ కొన్ని విషయాలను మర్చిపోతున్నాం. వాటిని కూడా గమనిస్తే కానీ ఇలాంటివి ఆగవు. చాలా బాగా అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ డాక్టర్. చూస్తున్నారు కదా, ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు పేరెంట్స్, టీచర్ వాళ్ళు కూడా పిల్లలను సపోర్ట్ చేయాలి. ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది ఇంపాక్ట్ అవుతుంది. పిల్లలను కూడా కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటూ కెమెరామ్యాన్ శివతో పెట్రిషా, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.